బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా సరిహద్దు అడవుల్లో దారుణ హత్య జరిగింది. 3 రోజుల క్రితం యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి సరిహద్దు అడవుల్లో పడేశారు. హత్యకు గురైన యువకుడు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బాసిత్ గా గుర్తించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీప అడవుల్లో కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి దహనం చేసి అతి దారుణంగా హత్య చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా సరిహద్దు అడవుల్లో దారుణ హత్య జరిగింది. 3 రోజుల క్రితం యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి సరిహద్దు అడవుల్లో పడేశారు. హత్యకు గురైన యువకుడు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బాసిత్ గా గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మౌనీష్, చెప్పండి, అసలుకి ఎందుకు హత్య చేశారు, దానికి గల కారణాలేంటి, నిందితులను అదుపులోకి తీసుకున్నారా, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు గడవక ముందే భూపాలపల్లి అడవుల్లో వరుస హత్యలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఇది 10 రోజుల వ్యవధిలో ఇది 2వ హత్య. అక్రమ సంబంధం కోసం కన్న కూతుర్ని భర్తను కడచేసిన కసాయి తల్లి సంఘటన మరొక ముందే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన చిచ్చు వల్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు. వరుస హత్యలతో భూపాలపల్లి జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎండి బాసిత్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 3 రోజుల క్రితం కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్టు ఇటు వివరాలు తెలుస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లా అడవిలో సరిహద్దు అడవుల్లో శుక్రవారం సాయంత్రం అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. హత్యకు గురైన యువకుడు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బాసిత్ గా అయితే గుర్తించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీప అడవుల్లో కాళ్ళు చేతులు కట్టేసి
పెట్రోల్ పోసి దహనం చేసి అతి దారుణంగా హత్య చేశారు. ఆ యువకుడికి హత్య సంబంధించిన వివరాలు అయితే పోలీసులు ప్రాథమికంగా చెప్పడం జరిగింది. దీంతో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా చూసుకుంటే ఎండి బాసిత్ గత 3 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైనట్టు తల్లి సబియా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పట్టణంలోని పలు కార్మిక కాలనీలకు చెందిన బబ్లు, ప్రశాంత్, కుషాలోతు అటు మరికొందరు యువకులు తన కుమారుని కిడ్నాప్ చేసినట్టు తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ తన కుమారునికి ప్రాణభయం ఉందని తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలో మేడారం సమీప అడవుల్లో మృతదేహం లభించినట్టు భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ కూడా తెలిపారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎండి బాసిత్ అదేవిధంగా కొందరు వ్యక్తులకు చరవాణిలో మెసేజ్ పంపడం వల్ల గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు. మరికొందరు నిందితులు అయితే పరారులో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అయితే వీడియో ముఖంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తల్లి సభ్య ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన చిచ్చు వల్ల ఇంత దారుణంగా యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారా? కేవలం ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన చిచ్చు వల్ల ఇదంతా జరిగిందా లేదా మరి ఇతర కారణాల వల్ల హత్య చేస్తుంటారా? వాళ్ళ అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. హత్యకు ముందు యువకుడికి మరొక వ్యక్తికి ఫోన్ లో తీవ్ర సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. కేవలం ఇన్స్టాగ్రామ్ లో చిచ్చు వల్ల ఇంత దారుణంగా చంపి ఉంటారా లేదా ఈ హత్య వెనుక బలమైన కారణాలు ఉండుంటాయా అనేది పూర్తి వివరాలు అయితే పోలీసులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొందరు వ్యక్తులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరికొందరు వ్యక్తులు అయితే దొరకాల్సిన అవకాశం ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ. నన్ను లేపకపోయినా చూసుకుందాం. నువ్వు కనవర్రా సోను, నువ్వు కనవర్రా. నన్ను లేపకపోయినావు అనుకో, నువ్వు నన్ను చంపేయాలి, నేను చూడాలి. చూసుకుందాం. నువ్వు కనవర్రా సోను, నువ్వు కనవర్రా. నన్ను లేపకపోయినావు అనుకో, నువ్వు నన్ను చంపేయాలి, నేను చూడాలి. చూసుకుందాం. నువ్వు కనవర్రా సోను, నువ్వు కనవర్రా. నన్ను లేపకపోయినావు అనుకో, నువ్వు నన్ను చంపేయాలి, నేను చూడాలి. చూసుకుందాం. నువ్వు కనవర్రా సోను, నువ్వు కనవర్రా. నన్ను లేపకపోయినావు అనుకో, నువ్వు నన్ను చంపేయాలి, నేను చూడాలి. చూసుకుందాం. నువ్వు కనవర్రా సోను.